వృద్ధాప్యంలో అవ్వాతాతల బతుకులకు భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత సీఎం జగనన్నదే. జీవితంలో ఎన్నో కష్టాలు చూసి అలసిపోయిన బతుకులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో భరోసా కల్పించారని ఆదోని పట్టణం 33వ వార్డు కౌన్సిలర్ కీర్తన మరియు వైసీపీ సీనియర్ నాయకులు కొండారెడ్డి కిషోర్ లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ను 3,000కు పెంచారన్నారు. పెరిగిన పెన్షన్ల వల్ల అవ్వాతాతలకు మంచి జరుగుతుందన్నారు. పెన్షన్ పెంపుతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. రాష్ట్రాన్ని సీఎం శ్రీ వైఎస్ జగన్ అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 4.5 ఏళ్లలో మన వార్డు మరియు ఆదోని నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని రాబోయే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ఆశీర్వదించాలని, అలాగే ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి తోడుగా ఉండి అఖండ మెజార్టీ వచ్చే విధంగా మన వార్డులో కృషి చేయాలని అన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయం సిబ్బంది, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు వాలంటీర్లు, అవ్వాతాతలు, నూతన పెన్షన్ లబ్ధిదారులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా మంది అక్కలు ఉన్నారు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, అక్కలు, వదినలు అందరు ఉన్నారు. అందరికి కూడా మరి ఈరోజు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఫస్ట్ ఎందుకంటే ఆ రోజు 2019 ఎలక్షన్ ముందు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టి మరి ఆ పాదయాత్రలో అప్పుడు కేవలం అప్పటి ప్రభుత్వము 1000 రూపాయలు పెన్షన్ మాత్రమే ఇచ్చేది. మరి మీ యొక్క బాధలు ఆయన చూసి 1000 రూపాయలు వీళ్ళకి ఏమాత్రం సరిపోదు, మరి ఇది పెంచితే బాగుండు అని 2000 చెప్పడం జరిగింది. దాని తర్వాత కేవలం 2 నెలల ముందు మరి జగన్మోహన్ రెడ్డి 2000 చెప్పినాడు, మనం 1000 రూపాయలు ఇస్తే బాగుండదని చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు ఎలక్షన్ కోసమే 2000 రూపాయలు చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. మరి ఆయన 2000 చెప్పిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించి ఈ 2000 కూడా సరిపోతాయో లేదో, మరి ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుందని ఆయన బలంగా అనుకొని, అంటే ఏ విధంగా ఎక్కువ చేస్తే పెంచుకుంటూ పోతే బాగుంటుందని ఆయన ఆలోచించి మరి ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మీకు అందరికీ సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ పోయి 3000 రూపాయలు చేస్తారనే మాట ఆయన నిలబెట్టుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఎలక్షన్ లో మాట ఇచ్చి ఈరోజు ఆ మాట ప్రకారం మీకు అందరికి కూడా 3000 రూపాయలు పెంచుకుంటూ అందరికీ 3000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ శుభ సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి, గతంలో మీరు పెన్షన్ తీసుకోవాలనుకుంటే మీరు ఇదే గుడిలో 10 రోజులు వెయిట్ చేసేవాళ్ళు. నిజమా? ఎన్ని రోజులు ఉంటుంటారు మీరు? 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు మీరు రాను పోను ఛార్జీలు, ఆటోలకి అవస్థలు పడేవాళ్ళు. మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దేశంలో ఎక్కడ లేని విధంగా సచివాలయ సిబ్బందిని, సచివాలయ వ్యవస్థను, వాల్యూ వ్యవస్థను తీసుకొచ్చి మరి ఈరోజు మీ ఇంటి వద్దకే 1వ తారీఖు టంచనగా పింఛన్ ఇస్తున్నాడు. మరి మీకు అందరూ అది గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. మరి అదే విధంగా అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి దేశంలో ఎక్కడ లేదు, చేయూత దేశంలో ఎక్కడ లేదు, విద్యా వసతి, విద్యా దీవెన, ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు ఈరోజు ఎంత చెప్పచ్చు. అన్ని సంక్షేమ పథకాలు ఆయన తీసుకురావడం జరుగుతూ ఉంది. మీరు ఇంకోటి ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం, మన పిల్లలకి ఓటు లేదని గతంలో ఏ నాయకుడు కూడా పిల్లల్ని పట్టించుకునేవాళ్ళు కాదు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు బడులు చూసినట్లయితే స్కూల్, అంటే మన ఏరియా స్కూల్ అయితేనేమి, ఊర్లో స్కూల్ అయితేనేమి, గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి మీరు అందరు గమనించే ఉంటారు, మీరు అందరు చూస్తూ ఉంటారు. మరి గతంలో పిల్లలు సరిగా స్కూల్ యూనిఫామ్ కూడా లేదు, స్కూల్ యూనిఫామ్ కూడా లేకుండా పోయేవాళ్ళు, మీరు అందరూ చూసేటట్టు వాళ్ళు. మరి ఈరోజు అటువంటి పిల్లలకు కూడా ఓటు లేదని తెలిసినా మరి వాళ్ళు మంచిగా చదవాలి, వాళ్ళు నేటి బాలలే రేపటి పౌరులని
గుర్తించి కేవలం దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ పిల్లలకి షూస్, యూనిఫామ్, బ్యాగు, బుక్కులు ఈ మధ్యనే 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఆయన చేపడతా ఉంటే ప్రతిపక్షాలు అయితే మనల్ని గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయిలో దిగజారుతున్నారు. మరి అటువంటి విమర్శలు చేయకూడదని ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఇకపోతే మన వారిలో అర్హులై ఉండి పెన్షన్ రాని వాళ్ళు ఎవరు కూడా లేరని నేను అనుకుంటున్నా. అలా ఎవరైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి, వాళ్ళకి వెంటనే పెన్షన్ చేసే విధంగా కూడా నేను ముందుకు పోతామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇకపోతే అంటే అర్హులై ఉండి కూడా పథకాలు మాకు రాలేదు అన్న వాళ్ళు జూన్ జూలై నుండి డిసెంబర్ వరకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైనా ఉన్నది, అమ్మ ఒడైతేనేమి, చేయూత అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా వసతి, జగనన్న కాలంలో ఇళ్ల పట్టాలు అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలను ఎవరైనా ఒకవేళ అర్హులై ఉండి కూడా రాకపోతే మరి ఈ రోజు రేపు వాళ్ళందరికీ కూడా ఇస్తారని కూడా పడతాయని కూడా మీకు అందరికి తెలియజేసుకుంటున్నా. అంటే కొంతమందికి సరిగా అకౌంట్ నంబర్లు ఇవ్వక సరిగా అంటే ఆన్లైన్ సరిగా చేయకపోయినా కూడా వాళ్ళందరికీ కొంతమంది పని ఉండవు, వాళ్ళందరూ టెన్షన్ తీసుకోదమ్మా. ఈ రోజు రేపు వాళ్ళందరూ కూడా వేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఈ రోజే నిన్ననే చెప్పినారు, ఈ రోజు వాళ్ళందరూ కూడా పడతాయి. ఇంకో విషయం, దగ్గరలోనే మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి మీరందరూ కూడా మరొకసారి ఇటువంటి సంక్షేమ పథకాలను ఆదరించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని కూడా మీరందరినీ కోరుకుంటున్నా. మరి ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నా. నవరత్నాలు అనేది తీసుకొచ్చి ఆ నవరత్నాలు 9 నవరత్నాలు కూడా అమలు చేసేటువంటి ఘనత కేవలం దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైందని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మనము మన పట్టణ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వై సాయిప్రసాద్ రెడ్డి గారిని కూడా గుర్తించుకోవాల్సిన సమయం కూడా మనకుంది. ఈరోజు ఊర్లో ఎవరికైనా, ఏ ఇంట్లో అయినా, ఏ ప్రాంతమైనా, ఏ వీధిలో అయినా సమస్య ఉంది, మన ఇంట్లో సమస్య ఉన్నా మనకి ఒకరే ఒకరు గుర్తొస్తారు, అది కేవలం సాయి ప్రసాద్ రెడ్డి. అవునా కదా? అవునా కదా? చెప్పండి. మనకు గుర్తొచ్చే పేరు మనకు గుర్తొచ్చే పేరు రెడ్డి. మనకి రెడ్డి తెలిపోతే పని అవుతుంది అనేది జనాలు అందరికీ ఉంది, ఆదోళ్ళు అందరికీ ఉంది. మనకు పెళ్లిళ్ళు, మన ఇంట్లో ఏదైనా పెళ్లి ఉంది, శుభకార్యం ఉందని పోతే, లేని వాళ్ళు పోతే కూడా వాళ్ళకి తాలిబొట్టు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇలా సాయం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. అదేవిధంగా ఏ ఇంట్లో అనారోగ్యం పాలైనా, ఏ ఇంట్లో జబ్బు ఇక మనకి ఆరోగ్యం బాలేదని పోయినా వాళ్ళకు కూడా వాళ్ళ చేతనేంత డబ్బులు ఇచ్చి మనిషిని పెట్టి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పంపించేదాని ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ముందుకు పోతూ ఉంటే మరి ఈరోజు ఆదోనిలో అదే పని కట్టుకొని సాయిప్రసాద్ రెడ్డిని విమర్శించే పని పెట్టుకున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా ఫస్ట్ మీరు మీ యొక్క మనసును, మీ యొక్క మనసు తీరు, మీ ఆలోచన తీరు మార్చుకోండి. ముందు ప్రజలకు సేవ చేస్తే ఎలా సేవ చేయాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలనేది కూడా మీరు ఆలోచిస్తే బాగుంటుంది. ఊరికనే ఏదో మైక్ దొరికింది కదా అని సాయిప్రసాద్ రెడ్డి గారిని అదే పనికి తిడుతూ ఉన్నారు. ఆ తిడితే ఏమొస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. తిడితే ఏదో ఎమ్మెల్యే పదవులు వస్తాయని వాళ్ళందరూ అనుకుంటున్నారు. అలా కాదు, ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో, ప్రజలకు ఎవరైతే పని చేస్తారో మరి వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు కూడా దక్కుతాయి, ప్రజల ఆశీర్వాదం కూడా వాళ్ళకే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసినట్టు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నా.